హలో ఫ్రెండ్స్, సూపర్ స్టార్ కృష్ణ గారు నూతన తర దీప్తి జంటగా నటించినటువంటి ఒక పొలిటికల్ సెటైరికల్ మూవీ నా పిలిపే ప్రభంజనం సెప్టెంబర్ 10, 1986 రిలీజ్ అయిన ఈ సినిమా డైరెక్ట్గా 3 సెంటర్లో 50 రోజులు, షిఫ్టులతో 13 సెంటర్లో 100 రోజులు ఆడింది. ఇది హైదరాబాద్లో 15 థియేటర్లో రిలీజ్ కాగా, నెల్లూరులో ఖచ్చితంగా మన హనుమాన్ జమదగ్ని అనే ఒక సీనియర్ ఫ్యాన్ తన వెబ్సైట్లో, తన బ్లాగ్లో పెట్టుకున్నది. సుందర్ డీలక్స్లో 31 రోజులు రోజు ఆడటం, రోజు 2 ఆటలతో 50 రోజులు ఆడటం జరిగింది హైదరాబాద్ గుంటూరుతో పాటు. అంటే ఒక పొలిటికల్ సెటరికల్ మూవీని కుటుంబ గాథ చిత్రంలాగా ప్రేక్షకుల్ని భ్రమింపజేస్తూ సినిమాని అద్భుతంగా 100 రోజులు ఆడించగలగటం పద్మాలయ సంస్థ బ్యానర్కే చెల్లిందని చెప్పాలి. దీనికి నిర్వహణ ఆదిశేషగిరిరావు గారు, నిర్మాతలు హనుమంతరావు గారు, స్క్రీన్ ప్లే కూడా ఆయనే అందించారు. ఇలాంటి పొలిటికల్ సెటైరికల్ మూవీకి సంబంధించి మొత్తం స్క్రిప్ట్ అంతా ఆయనే దగ్గరుండి చూసుకునే వాళ్ళని చెప్తూ ఉంటారు. కృష్ణ గారు తెర మీద అద్భుతంగా మన ఐజీపీ ప్రతాప్గా ఇరగదీస్తే, ఇక అప్పటి ముఖ్యమంత్రి, ఆంధ్రుల ఆరాధ్య దైవంగా కొన్నాళ్ళు కొనియాడబడినటువంటి నందమూరి తారక రామారావు గారి క్యారికేచర్గా సత్యనారాయణ గారి క్యారెక్టర్ని చిత్రీకరించారు. కోటా శ్రీనివాసరావు, గొల్లపూడి, నూతన ప్రసాద్, గిరిబాబు, రాజ్యలక్ష్మి, సంగీత. ఇందులో రాజ్యలక్ష్మి, సంగీత సినిమా అంతా ఉంటారు, కానీ చెరొక డైలాగ్కి మించి డైలాగులు ఉండవు. అంటే సత్యనారాయణ గారు ఇద్దరు కుమార్తెలుగా, చిన్నలుడుగా విభూది రాంబాబుగా నూతన ప్రసాద్, పెద్దలుడుగా గిరిబాబు కనిపిస్తారు. ఇందులో చిన్నలుడు క్యారెక్టర్నే వీలైనంత వరకు ఒక దుర్మార్గపు క్యారెక్టర్గా డిజైన్ చేయగా, పెద్దలుడు క్యారెక్టర్ ఊరక పక్కన నిలబడే ఒక సత్రకాయ క్యారెక్టర్ లాగా, సత్పురుషుడిలాగా కాస్త కూస్త చిత్రీకరించగలిగారు. అయితే ఈ సినిమాకు సంబంధించినటువంటి ఒక విచిత్రమైన భవిష్యవాణి ఏమిటి అంటే, కృష్ణ గారి క్యారెక్టర్ సత్యనారాయణ క్యారెక్టర్ని అతను దళారి కాకపోతే తలారి, ఏదో ఒక రోజు మీ ప్రభుత్వాన్ని కూలదూసే మహమ్మారి అంటారు. అసలు 1986లోనే ఎన్టీఆర్ గారి ప్రభుత్వాన్ని ఆయన కుటుంబ సభ్యులే పడేస్తారు అనే ఒక అర్థంలో ఎలా తీయగలిగారు అన్నది అంతుబట్టని విషయం. ఆ డైలాగ్ అది నిజంగానే అది జరిగిన 10 ఏళ్లకి అదే వాస్తవ రూపం దాల్చింది. ఇక ఇందులో తప్పప్పులో సంగతి పక్కన పెడితే సినిమా వరకు సూపర్ హిట్ అయింది. ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. హైదరాబాద్ కిషోర్లో కానీ, అట్లానే ఏలూరులో కానీ అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టింది. మినిమము ప్రతి సెంటర్లో 2 లక్షల రూపాయలు కలెక్ట్ చేసింది. సినిమాలోని ఇతర పాత్రధారులు మనకి జర్నలిస్ట్గా పిఎల్ నారాయణరావు గారు, ఆయన భార్యగా నిర్మల గారు, ఒక పారిశ్రామికవేత్తగా ప్రభాకర్ రెడ్డి గారు, ఆయన కుమార్తెగా కీర్తి. నేను ఇందాక దీప్తి అన్నట్టున్నాను, కీర్తి సింగ్ అప్పటి మిస్ ఇండియా. ఆమె పరశురాముడితో ఎంటర్ అవ్వాల్సిన ఆమె అది లేట్ అవడంతో నా పిలిపే ప్రపంచం ద్వారా పరిచయం అవుతుంది. అయితే మొదటి 2 సినిమాలు కృష్ణ గారితోనే చేశారు ఆమె. ఇలాంటి ఒక రాజకీయ చిత్రంలో పాటలు కూడా చక్కగా అమరుతాయి, మంచి హిట్ సాంగ్స్ కూడా. ఇవి ఎక్కువ హిట్ సాంగ్స్ కన్నా కూడా ఒక 2 పాటల్లోని సాహిత్యం మాత్రం అద్భుతంగా ఉంటుంది, మీరు వినొచ్చు. రాజకోటి గారు దీనికి మ్యూజిక్ డైరెక్షన్ చేశారు. ఈ సందర్భంగానే కోటి గారు ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటారు, ఈ సినిమాకి కొత్త కుర్రాళ్ళం పెడదాం అనుకుంటున్నాము అని. కృష్ణ గారు భోజనం చేస్తున్న టైంలో డైనింగ్ టేబుల్ దగ్గర చూపిస్తే డైరెక్టర్ గారు ఓకే పెట్టేద్దాం అనే ఒకే ఒక సెకండ్ ఆలస్యం చేయకుండా కూడా వెంటనే ఓకే చేశారు. ఆయన అంత గొప్ప మనిషి అని కోటి గారు ఎప్పటికీ చెప్తూ ఉంటారు. అలా ఒక పెద్ద హీరో సినిమాకి, సూపర్ హిట్స్ సినిమాకి మ్యూజిక్ అందించే అవకాశం మాకు దక్కింది అని. అంటే వారు మొదటగా ఈ సినిమాకి కాదు, మొదటగా ఒక పెద్ద హీరో సినిమాకి, సూపర్ హిట్ సినిమాకి చేయటం అనేది మొదటిగా అని కోటి గారు చెప్తూ ఉంటారు. ఇక ఆ తర్వాత అమ్మ దొంగ అనే సినిమాకి కూడా రాజకోటిలో విడివిడిగా దుకాణాలు పెట్టుకున్న తర్వాత కూడా కృష్ణ గారిదే మొదటి సినిమా అమ్మ దొంగ. సినిమా కథ విషయానికి వస్తే, త్రిలింగ దేశం అనబడి ఒక ఊహాలోక జగత్కి సత్యనారాయణ గారు ముఖ్యమంత్రి అయితే, ఆయన తన కనుసన్నల్లోనే
దీవి మనది దుకాణం మనది అని డైలాగులు చెప్తూ ఏం కావాలంటే అది చేస్తూ ఆశ్రిత పక్షపాతం చూపిస్తూ ప్రజలకు మాత్రం అది కనపడనీయకుండా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకుని అసలు కిచెన్ క్యాబినెట్ని తన ఇద్దరు అల్లుళ్ళు తన ఆంతేవాసులతో నడిపిస్తూ ఉంటారు. విజయలలిత, మన విజయ, గిరిబాబు, నూతన్ ప్రసాద్, గొల్లపూడి, కోటా శ్రీనివాసరావు. ఇక్కడ ఒక రాజకీయపరమైనటువంటి సలహాదారు పోస్టులను కూడా అప్పుడే క్రియేట్ చేయడం జరిగింది అనేది మనకు కనిపిస్తుంది. మూసాదా అంటే ముఖ్య సలహాదారని, సాదా అంటే సలహాదారని, ఇలా పొడి అక్షరాలని తెలుగు అక్షరాలని అప్పట్లో మన ముఖ్యమంత్రి గారు తెలుగు భాషాభిమానంతో టైటిల్స్ పెట్టిన విషయాన్ని కూడా ఈ సినిమాలో సెటైరికల్గా చూపిస్తారు. అట్లానే ఒక పారిశ్రామికవేత్తగా ఉన్నటువంటి ప్రభాకర్ రెడ్డి గారు తన పరిశ్రమలో బాయిలర్ మార్చాలి అంటే మారుస్తామని చెప్పేసి, చేయిస్తామని చెప్పేసి చెయ్యిస్తాం అని అంటారు, అంటే హ్యాండ్ ఇస్తాం అన్నట్లుగా. ఇప్పుడు మనకి ఫార్మా పరిశ్రమలో బాయిలర్లు పేలిపోయి, రియాక్టర్లు పేలిపోయి మనుషులు చనిపోవడము, దాని మీద కార్మికులు ఆందోళనకు దిగటం వంటి సంఘటనలు అప్పట్లోనే సమకాలీన సమాజానికి అద్దం పట్టినట్టుగా చూపించటము. అందులోని సంఘటనలు ఇప్పుడు కూడా మనం పోల్చుకోవచ్చు. ఈ అడ్వాన్స్డ్ లైఫ్ సైన్సెస్ కానీ, గతంలో ఎల్జీ ఫార్మర్స్కి కానీ. అలానే మనకి హైడ్రా తరహా కూల్చివేతలు ప్రభుత్వం దిగినప్పుడు సమర్థుడైన అధికారి కనుక ఉంటే వాటిని ఎలా పరిష్కరించగలడు అనేది నిర్మలమ్మ గారి దుకాణాలన్నింటినీ ఒక ఫుట్పాత్ మీద నుంచి తొలగించే క్రమంలో కృష్ణ గారు ఒక అభ్యంతరం అనేది వ్యక్తం చేయకుండా వేరే చోట ప్రదేశం చూపించి అక్కడికి తరలే ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు ఈ సినిమా చూసినప్పుడు మనం ప్రస్తుతం మన చుట్టూ జరుగుతున్న సంఘటనలు అన్వయించుకుంటే చక్కగా అమరాయి అనిపిస్తుంది మీకు. ఈ దుర్మార్గపు రాష్ట్ర పెద్దని గద్దె దించటం ఎలా అనేది ఈ సినిమా కథ కాగా, మధ్యలో ఈ జర్నలిస్టు దశరథరాము చనిపోవటము, దాని మీద ఇంకొకరు ఫిర్యాదు చేయడానికి వస్తే వారిని దబాయించి పంపిస్తున్నటువంటి పోలీసుల్ని ఎలా కృష్ణ గారు ఎండగడతారు అనేది ఒక సన్నివేశంలో మనకు కనబడుతుంది. అట్లానే ఇతరత్ర కథనాల కోసం అని చెప్పేసి తులసి గారి క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. తులసి చంద్రమోహన్ పెళ్లి చేసుకున్న తర్వాత క్లైమాక్స్లో వారిద్దరిని తగలబెట్టి అప్పుడు జరగాల్సినటువంటి ఎలక్షన్ వాయిదా పడేలా చేస్తాడు నూతన్ ప్రసాద్ క్యారెక్టర్. అంటే అప్పట్లో ఉన్నటువంటి సంఘటనలన్నింటినీ చక్కగా ఒక క్రమంలో అమర్చి వాటి మధ్యలో కుటుంబ గాథ చిత్రంలాగా కొన్ని సన్నివేశాలను కూర్చి వాటి మధ్యలో మళ్ళీ ఎంటర్టైన్మెంట్ కోసం కృష్ణ గారి ఇమేజ్కి తగినట్లుగా పాటలను అమర్చి ప్రేక్షకుల ముందు ఇచ్చిన ఘనత గొప్పదనం పద్మాలయ సంస్థకి డైరెక్టర్గా చేసినటువంటి పి చంద్రశేఖర్ రెడ్డి గారికి దక్కుతుంది. ఇది చంద్రశేఖర్ రెడ్డి గారి మార్కు సినిమా కాకపోయినా కూడా ఆయన కృష్ణ గారి అండదండలతో చక్కగా దిగలిగారు. ఈ సినిమా డైరెక్షన్లో కృష్ణ గారు ఖచ్చితంగా పాలు పంచుకునే ఉంటారు, ఆ డైలాగుల్లో కానీ సన్నివేశాల రూపకల్పనలో కానీ. సత్యనారాయణ గారు తనకిచ్చినటువంటి పాత్రను అద్భుతంగా పోషించారు. ఆయన తప్పితే ఇంకెవరిని ఆ పాత్రలో ఊహించుకోలేము అన్నట్టుగా అమరిపోతారు. ఇది మనకి నా పిలుపే ప్రభంజనం అనబడు ఒక టైటిల్ ఈ రోజుకి వాడుతూ ఉంటారు చాలా చోట్ల, అతని పిలుపే ప్రభంజనం అన్నట్లుగా. అంటే ఒక వ్యక్తి సమాజంలో మంచికి మద్దతుగా నిలబడిన వ్యక్తి ఒక పిలిపిస్తే జనం ఎలా కదలి వస్తారు అన్నదానికి ఈ సినిమా ఒక సంకేతం కాగా, ఈ సినిమాను మళ్ళీ 1987 అక్టోబర్లో కూడా రిలీజ్ చేశారు. మీరు ఆ పోస్టర్లను కూడా చూడవచ్చు. 9 సెంటర్లో రిలీజ్ చేశారు. వారి లక్ష్యం ఏమిటి అంటే కేవలం అప్పుడున్న ప్రభుత్వాన్ని గద్దె దింపటం. దానికోసం అని చెప్పేసి ఒక టూల్గా సినిమాలను వాడారు. దానికి కృష్ణ గారు చక్కగా సహాయపడ్డారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కృష్ణ గారికి ఎంత సాయం అందింది అనేది పక్కన పెడితే, వారు అధికారంలోకి రావడానికి మాత్రం ఇలాంటి సినిమాలు చక్కగా ఉపయోగపడ్డాయి. ప్రజల్లో పెళ్ళబుగుతున్నటువంటి ఆగ్రహాన్ని ముందుగా పసిగట్టాము మేము. సింహాసనం సినిమా క్లైమాక్స్లో నా దగ్గరే ఉంది బూడిద అనగానే థియేటర్లో సత్యనారాయణ గారి క్యారెక్టర్ థియేటర్లో ఒక్కసారిగా జనం జేజేలు పలికారు అనగానే ఎస్ ఇక్కడ వ్యతిరేకత ఉందన్నది మాకు అర్థమైందని ఆశీర్షిరావు గారు ఇప్పుడు కూడా చెప్తూ ఉంటారు. సో ఆ సినిమా 100 Days ఫంక్షన్లో విజిపి గార్డెన్స్ దగ్గర
ఆ 100 డేస్ ఫంక్షన్కి వచ్చినటువంటి వేలాది మంది కృష్ణ గారి అభిమానుల సమక్షంలోనే ఈ నా పిలిపే ప్రభంజనం క్లైమాక్స్ సీన్ కూడా తీయటం జరిగింది. అంటే ఎంత ప్లాన్డ్గా పకడ్బందీగా పద్మాలయ సంస్థ తమ సినిమాలను నిర్మిస్తుంది అన్నది గమనించవచ్చు. అఫ్ కోర్స్ కొన్ని సినిమాలు చెత్త సినిమాలు వచ్చి ఉండొచ్చు, అటర్ ఫ్లాప్ అయి ఉండొచ్చు, కానీ ఒక పొలిటికల్ సెటైరికల్ సినిమా తీయాలన్నా, జానపద సినిమా తీయాలన్నా, భారీగా గ్రాండియర్గా సాంఘిక సినిమాలు తీయాలన్నా, హిందీ సినిమాలు తీయాలన్నా పద్మాలయ సంస్థ పేరు ప్రతిష్టలు కానీ వారి నిర్మాణపు విలువలు కానీ అద్భుతం అని చెప్పాలి. ఇది నా పిలిపే ప్రభంజనానికి సంబంధించినటువంటి ఒక చిన్న సినిమా రివ్యూ అయితే మాకు ఇక్కడ నరసరావుపేటలోని కృష్ణ చిత్రాలయంలో రిలీజ్ అయింది. ఇది సావసేన ఊపిరి కూడా బహుశా ఇదే థియేటర్లోనో ఏంజల్ టాకీస్లోనో రిలీజ్ అయినట్టు గుర్తు. అంటే నిజంగానే అప్పట్లో కృష్ణ గారి సినిమాలంటే, అందులోనూ రాజకీయపరమైన చిత్రాలంటే ఒక ప్రభంజనం. ఆ ప్రభంజనానికి తగినటువంటి టైటిల్ అనమాట ఇది, నా పిలిపే ప్రభంజనం. ఆ టైటిల్ సాంగే రావడంతోనే హాల్లో ఈలలు, చప్పట్లు, గోలలు, అదంతా ఒక ఎన్నికల ప్రచార సభలాగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మళ్ళీ ఫ్యాన్స్ తాలూకు సందోహం కనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై.